నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు కాక ఏ రాజకీయ పార్టీకి కూడా మహిళల యొక్క చట్టసభలలో వాళ్ళ ప్రాధాన్యత ఉండడము అంత ఇంపార్టెంట్ లేదు వాళ్ళకి, ఎవరికి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా. అయితే కొన్ని మహిళా ఉద్యమాల వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకసారి బేరేజ్ వేసుకుంటే తప్పకుండా మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే కంపల్షన్ పరిస్థితిలో మొన్న బీజేపీ గవర్నమెంట్ మహిళా బిల్లు పాస్ చేసింది. కానీ ఎంత కుట్రపూరితంగా అది పాస్ చేసిందంటే, ఇందాక మా సోదరి మనం చెప్పినట్టుగా, యాక్చువల్ గా ఇప్పుడు మహిళలు ఎవరైనా పార్లమెంట్ లో ఉంటే అందరూ కూడా వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మహిళలే ఉంటారు, వారసత్వంతో వచ్చినటువంటి మహిళలే ఉంటారు, డబ్బున్న మహిళలే ఉంటారు, ధనవంతుల కుటుంబంలోనే ఉండే మహిళలే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చూడండి, రాజకీయాలంటేనే ధనవంతులతోటి జరుగుతున్నటువంటి ఒక వ్యాపారం, అంతేగాని రాజకీయం అంటే ప్రజల కొరకు చేసేటువంటి పరిపాలనగా ఈ దేశంలో మనం మచ్చుకైనా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో, పరిపాలనలో ప్రజలకు కావాల్సింది వాళ్ళకి ఒక గూడు, ఉపాధి, వైద్యం, విద్య, దేశ అభివృద్ధికి దోహదపడేటువంటి ముఖ్యమైనటువంటి ఒక 4-5 అంశాలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ఈ పేద ప్రజలకి ఏదో ఒక 3-4 చిన్న చితక పథకాలు పెట్టి ఏంటంటే సస్తున్నోడికి నోట్ల ఒక చుక్క నీళ్లు పోసినట్టుగా ఆ పథకాలు ఉంటాయి. చనిపోతున్న వాళ్ళకి ఒక నీళ్ల చుక్క, అట్లా చనిపోకుండా ఒక నీళ్ల చుక్క పోసినటువంటి పథకాలు పెట్టి పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజానికి భారతదేశం పేద దేశం కాదు, కానీ ఈ పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనం సంపాదించే అటువంటి పేద మనసు కలిగినటువంటి నాయకులు. భారతదేశం పేద దేశం కాదు, భారతదేశం సంపన్న దేశం. భారతదేశంలో అన్ని రకాలైనటువంటి సంపద ఉన్నటువంటి, ఖనిజ సంపద కానీ, అడవి సంపద కానీ, అన్ని రకాల సంపద ఉన్నటువంటి దేశం. కానీ సరైన పాలకుల చేత రాజ్యాంగం ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు, ఏ రోజైతే ఆయన రాజ్యాంగాన్ని రాసినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన చెప్పినప్పుడు జరిగిందో, నిజానికి ఈ రాజ్యాంగం నిజంగా మనకు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ చేతిలో కూడా సరైన వ్యక్తులు లేక ఈ దేశం పేద దేశంగానే నెట్టబడతా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం 75 ఏళ్ళు అవుతా ఉంది. కానీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా లేదు. మన దేశం తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు అవన్నీ కొన్ని అభివృద్ధి లిస్ట్ లోకి వచ్చినాయి, కానీ మన దేశం అభివృద్ధి లిస్ట్ లోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ రాజ్యాంగం ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళు సరైన నాయకులుగా లేరు. వాళ్ళు ధనం సంపాదించే పేద మనసు గల వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దేశం ఈ రకంగా ఉంది. అయితే ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి అనేది పురుషులతో పాటు మహిళలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ దేశంలో అయినా చూసుకోండి, మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి. మహిళల యొక్క విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా, అన్నిటి పరంగా మహిళలు కూడా సమానత్వంగా ఉన్న దేశమే అభివృద్ధి చెంద తప్ప, అది ప్రజాస్వామ్య దేశం కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యం లేని దేశం కావచ్చు గాక, కానీ మహిళల అభివృద్ధి లేని దేశం అది ఎప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశంలో లిస్ట్ లో మాత్రం ఉండదు. అది మన భారతదేశం మహిళల యొక్క అభివృద్ధి లేకపోవడం వల్లనే దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ దాంట్లో మోడీ గారు ఇప్పుడు ఏదో బీజేపీ పెట్టింది, ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా పెట్టారు, వాళ్ళు కూడా ప్రభుత్వం 2004 వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెట్టారు. కానీ అక్కడ కూడా ఇందాక సోదరి మనం చెప్పినట్టుగా ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా సరే మీరు మహిళల బిల్లు పాస్ చేస్తా ఉన్నారు కరెక్టే, కానీ మహిళా బిల్లు పాస్ చేస్తే అందులో మా బీసీ మహిళల వాటా ఏంది అని వాళ్ళు అడగడం వల్లనే ఆ బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఆయన యొక్క బల ప్రదర్శన, ఆయన బలాన్ని ఉపయోగించుకొని బిల్లు పాస్ చేసి పెట్టినావు, కానీ దాంట్లో మరి మా బీసీ మహిళల వాటా ఏది? ఇప్పుడు నువ్వు ఆ మహిళలతోటి, ఇప్పుడు ఏదైతే నువ్వు ఆ మహిళా బిల్లు పాస్ చేసినావో, ఇప్పుడు అక్కడ భర్తల బదులు భార్యలు వస్తారు, వాళ్ళే
భర్తల బదులు భార్యలు వస్తారు. ఆ భార్యలు వస్తారు. అక్కడ మన భార్యలేమో ముందుంటారు, కానీ నడిపించేదంతా కూడా వాళ్ళ భర్తలే. అంటే మహిళా బిల్లు పాస్ చేసినా కూడా మగవాళ్ళ స్థానాలు భద్రంగా ఉంటాయి. వాళ్ళతో పాటు జనరల్ సీట్లలో వచ్చేసరికి